హాయ్ అండి, ఇది సండే రోజు వ్లాగ్ అండి. మా వారు బయట నుండి టిఫిన్స్ తెచ్చారు, పూరి అండ్ ఇడ్లీ. మా వాడికి తినిపించాను. మా పాప తింటుంది, మా పాపతో పాటు నేను కూడా తింటున్నానండి. తిన్నాక టీ తాగడం అలవాటు అండి, అందుకే టీ పెట్టుకున్నాను. మా వారు ఏదో పని మీద బయటికి వెళ్ళారండి. నేను, మా బాబు, మా పాప మేమే తిన్నామండి ఇంట్లో. మా వాడు ఏడుస్తున్నాడు ఎత్తుకోమని చెప్పేసి, చూడండి చూపిస్తున్నాను. పడుకునే టైం అయింది, వాడు అందుకే అలా చేస్తున్నాడు. మా వాడు అల్లరికి హద్దు లేదు, ధాన్యాలన్నీ కింద పారబోసాడండి. ఈరోజు 2 పార్సల్స్ వచ్చాయండి. ఒకటేమో చియా సీడ్స్ది. నాకు మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి లెమన్ స్క్వీజ్ చేసుకొని దాంట్లో చియా సీడ్స్ కలుపుకొని హాట్ వాటర్ వేసుకొని తాగడం అలవాటు అండి. అది అయిపోయింది, బుక్ చేసుకున్నాను. దాంతోపాటు నా దగ్గర ఒక గాజు గ్లాస్ ఉండేనండి, అది పగిలిపోయింది హాట్ వాటర్ ఎక్కువ అయిపోయి. అందుకే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి. సెల్లో కంపెనీ అంట. మా వారికి కూడా కావాలంటే 2 బుక్ చేశానండి. క్వాలిటీ అయితే టాప్ నచ్చండి. మీకు కావాలంటే చెప్పండి, లింక్ పంపిస్తాను, కామెంట్ చేయండి. మా పాప చూడండి ఎలా అల్లరి చేస్తుందో కావాలని చెప్పేసి. నేను తీస్తాను అల్లరి చేస్తుంది. మా వాడు పడుకున్నాడండి, అందుకే నేను ఈ వీడియో ఓపెనింగ్కి కారణం కూడా అదే. మా వాడు లేస్తే ఏం చేయలేడు. బీర్ మగ్గైతే కాదండి అదైతే. నేనైతే హాట్ వాటర్ కానీ తీసుకున్నాను. నాకు షేక్స్ అయినా హాట్ వాటర్ తాగడమే అలవాటు. ఒక 15 days బ్యాక్ మీషోలో తీసుకున్నా, అది హాట్ వాటర్ ఎక్కువ పగిలిపోయింది. మీషోలో అంతగానో క్వాలిటీ నాకు నచ్చవు, ఫ్లిప్కార్ట్లో అయితే బాగున్నాయండి. సెల్లో కంపెనీ గట్టిగా ఉంది క్వాలిటీ. ఇందులో 400 ml వాటర్ వరకు పోసుకోవచ్చండి. సండే రోజు మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేము మాత్రం ఇవాళ శ్రావణం అయిపోయి 1 month అయిపోయింది కదండి. ఇవాళ రోజు మటన్ లివర్, చికెన్ ఫ్రై, సాంబార్, మటన్ గ్రేవీ అండ్ బగారా రైస్ అండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి నాకు. అందరం తినేసామండి. తిన్నాక ఈవినింగ్ టైంలో టీ పెట్టుకున్నానండి నేను. టీ విత్ బిస్కెట్, అది ఓట్స్ బిస్కెట్ అండి, చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది. అది తిన్నాక స్నాక్స్ తీసుకున్నాను. బాగా కాజు నెయ్యిలో వేసానండి నాకు, మా వారికి. అందులో మక్కానా కారం అని మిక్స్డ్ కారం, అది కూడా తిన్నాను. మా వారు నైట్ మిక్సీ పడుతున్నారు దోశల పిండి ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కలుపుకున్నానండి. ఈ బౌల్ మాత్రం ఫర్మెంటేషన్ చేయడానికి, ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నేను ఫర్మెంటేషన్కి మా బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ కింద డెస్క్లో పెడతానండి. దాంట్లో అయితే బాగా ఫర్మెంట్ అవుతుంది, అంటే క్లోజ్గా ఉండిపోతుంది. నైట్ టైం నాకు ఎందుకో మిల్లెట్స్ చూర్ణం తాగబుద్ది అయిందండి, అందుకే అప్పటిదప్పుడు చేసుకొని చల్లార పెట్టేసుకొని పోసుకున్నానండి. కొద్దిగా పలచబడిందండి. చిక్కగా చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందులో నా దగ్గర ఉన్న నట్స్ అండ్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలన్, బాదం, కాజు, పిస్తా అన్నీ వేసి మిక్స్ చేసేసానండి. కొద్దిగా చల్లారాక ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను బెల్లం యూజ్ చేయమంటారు కానీ నాకు షుగర్ అంటేనే ఇష్టం. షుగర్ ఒక 1/2 స్పూన్ యూజ్ చేశాను. తీసుకుంటున్నాను చూడండి. కొందరు మిల్క్ తీసుకుంటారు, నాకు మాత్రం వాటర్ తోటే ఇష్టం. మిల్క్ అంటే అంతగా నచ్చదండి. మీకు ఈ వీడియో లైక్ కొట్టండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.